హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో కోర్స్ 3కి సంబంధించి ఆల్ యూనిట్స్కి సంబంధించి ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్స్ షార్ట్స్ డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది కామెంట్స్లో అయితే అడుగుతున్నారు, ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, చాలా బాగుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్ ప్రీవియస్గా ఎలా అయితే ఇచ్చేవారు, ఈ 2024లో కూడా మనకి మేజర్ మైనర్ కొత్త ప్యాటర్న్లో మనకి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వండి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. వాళ్ళందరి కోసం మనం యూనిట్ వైజ్ టాప్ మోస్ట్ గన్ షాట్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్స్ షార్ట్స్, ఏ పాటికి బోర్డు వైపు చూసి ఉంటారు ఏంటుంది అనేది. సో బోర్డు మీద అయితే మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడైతే మనకి చూసినట్లయితే సెకండ్ సెమిస్టర్, దిస్ ఈస్ పర్టికులర్లీ మేజర్ మైనర్, ఏదైతే మనకి 2024కు సంబంధించి 2024 నుంచి అందరికీ యూస్ఫుల్ అయ్యేదండి ఈ పర్టికులర్ థింగ్. అంటే ఈ మేజర్ మైనర్ అనే ప్యాటర్న్లో అంటే 2024 నుంచి వచ్చింది. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 2025, 26, 27 ఇలా ఎవ్రీ ఇయర్ కూడా మనం అంటే ఈ సిలబస్ మారలేనంత వరకు కూడా చూడొచ్చు. 23 వాళ్ళకైతే యూస్ఫుల్ అవ్వదండి. 23 వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోస్ ఉన్నాయి, అవి చూసుకోవచ్చు సప్లీ వాళ్ళకి. సో ఇక్కడైతే మనకి కోర్స్ 3కి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం, విచ్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కోర్స్ 3 పేరు అయితే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. కోర్స్ 4 అయితే అనలిటికల్ సాలిడ్ జామెట్రీ. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. అలాగే ఈ కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీకి సంబంధించి ప్లేలిస్ట్లో లాంగ్స్ షార్ట్స్ 5 యూనిట్లు 5 వీడియోలు కూడా అప్లోడ్ చేసాము ఆల్రెడీ. మరి ఎలా చూడాలి సార్? చాలా సింపుల్. ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా మీకు, సో సబ్స్క్రైబ్కి లెఫ్ట్ సైడ్ నేను వెళ్ళి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ అని ఒక 6 భాగాలు వస్తాయి మీకు. అందులోని ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి, సింపుల్ అంతే. ప్లేలిస్ట్లో కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అని ఉంటుంది, అన్ని అందులో అప్లోడ్ చేస్తే లైన్గా వస్తాయి. నువ్వు వీడియోలు అన్ని చెక్ చేసుకొని టైం వేస్ట్ అన్నమాట. సో అలా ఈజీగా చూసుకోండి. అన్ని సబ్జెక్టులు అంటే 2-1-2-2 ప్యాటర్న్ అంటాం కదా, అంటే ఏంటి, లైక్ మేజర్ మైనర్, 2 మేజర్లు, 1 మైనరు, 2 లాంగ్వేజ్లు, 2 స్కిల్ పేపర్లు, వీటికి సంబంధించి కంప్లీట్గా యూ టేక్ లైక్ 2 మేజర్లో ఉండేటటువంటి 2 కంప్యూటర్లు అవ్వచ్చు, మ్యాథ్స్లో అవ్వచ్చు, లైక్ స్టాట్ ఏదైనా అవ్వచ్చు, వాటికి సంబంధించి మైనర్ లాంగ్వేజ్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. Only you have to do subscribe the channel, because you will get all the notifications when we are uploading a video in the channel. So thereby you can read very easily. So going to the playlist option కి వెళ్తాం, చాలా ఈజీగా చూసేసుకోవచ్చు అనమాట. ఆల్రైట్, ఇక్కడైతే మనకి ఈ పర్టికులర్ వీడియోలో వీఆర్ డూయింగ్ ద కోర్స్ 3. కోర్స్ 3కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పి మనమైతే చూస్తున్నాము. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ గన్ షాట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అయితే మనమైతే చూడబోతున్నాము. మరి పర్టికులర్గా బోత్ లాంగ్స్ అండ్ షార్ట్స్, అంటే లాంగ్స్ చూస్తున్నాము, షార్ట్స్ చూస్తున్నాం. అర్థమైంది కదా? మనం ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం చూస్తాం అంటే ఆల్ 5 యూనిట్స్కి సంబంధించి లాంగ్స్ ఇటువైపు ఉంటాయి, షార్ట్స్ ఇటువైపు ఉంటాయి. అవి అలాగే కానీ మనం నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ యూ విల్ గెట్ 75/75. చాలా 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 ఈజీగా మనమైతే చేయొచ్చు. అలాగే ఈ కోర్స్ 3కి సంబంధించి ఆన్సర్స్, అంటే ఓన్లీ క్వశ్చన్స్, వీటి యొక్క ఆన్సర్స్ కూడా మనం ఆల్రెడీ లైక్ ఛానల్లో అప్లోడ్ చేసి, ఇందాక చెప్పాను కదా, ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి మనం ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే వాటి యొక్క యూనిట్ వైజ్ ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ప్రతిదీ కూడా అన్ని సబ్జెక్ట్స్, అన్ని యూనిట్స్, నాట్ ఓన్లీ ఫస్ట్ యూనిట్, రిమైనింగ్ యూనిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. ఓన్లీ యూ హ్యావ్ టు డూ, ఒక్కటే మీరు చేయాల్సింది, జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి మేము ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి మేమైతే ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. ఆల్రైట్, కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆల్రెడీ పాత వాళ్ళు చేసుకుని ఉంటారు, ఇఫ్ ఎట్ ఆల్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ సెమిస్టర్ కావాలనేది కూడా తెలియజేస్తే అది కూడా అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ యూస్ఫుల్ అయ్యేది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ.
ఆల్ రైట్. సో ఇప్పుడైతే మనం చెప్పాం కదా, సో అన్ని యూనిట్స్ కూడా మనం చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ పర్టికులర్ వీడియోలో ఇంకెక్కడైతే యూనిట్ 1కి సంబంధించినటువంటి లాంగ్స్ షార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్స్ షార్ట్స్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మనం అంటే ఈ 8 అంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్స్ చూద్దాం. షార్ట్స్ ఎలాగో ఇవే మోడల్స్ ఉంటాయి, వీటిలోని మళ్ళీ 4 నేర్చుకోక్కర్లేదు. ఇక్కడ నేను స్టార్ మార్క్ ఏవైతే పెడుతున్నానో అవి ఇంకాస్త ఇంపార్టెంట్. 1, 2 and 4 బాగా నేర్చుకోవాలి. ఎందుకంటే అందరూ 4-5 క్వశ్చన్లు ఉంటాయి. మామూలుగా అయితే 10-15 ఉంటాయండి యూనిట్కి. అన్ని క్వశ్చన్లు చేయాలంటే హైలీ ఇంపాసిబుల్, తక్కువ టైంలో మనం గుర్తుండవు బేసికల్గా. అలాంటిది అట్లీస్ట్ 3-4 నేర్చుకోగలుగుతాం కదా. అందుకని ఇవ్వండి 1, 2, 4. ఇంకా సార్ ఈ 4 కూడా నేర్చుకోలేను అన్నాం అనుకోండి, 1 and 4 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మేజర్ మైనర్లో మనకి కోర్స్ 3 ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేది. 1 and 4 ఖచ్చితంగా నేర్చుకోండి. డెఫినెట్గా క్వశ్చన్ అనేది కవర్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ 2-3 నేర్చుకున్న ఇంకొక క్వశ్చన్ నేర్చుకుంటే తప్పే ఉంది అనుకునేటప్పుడు ఈ క్వశ్చన్ కూడా నేర్చుకోండి. డెఫినెట్గా మనకి ఈజీగా మనమైతే సాల్వ్ చేయొచ్చు అనమాట. ప్రతిసారి కూడా మనకి కోర్స్ 3కి సంబంధించి అమ్మ ఇలా ఇస్తాడు, సాల్వ్ x² y dx మైనస్ x³ ప్లస్ y³ dy ఈజ్ ఈక్వల్స్ టు 0. అర్థమవుతుందా? ఇది సాల్వ్ అని ఇస్తాడు అంతే. అదే కోర్స్ 4 అనుకోండి, లైక్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అని చెప్పి ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చేస్తాడు. మనకి ఇక్కడైతే చాలా ఈజీ. ఫస్ట్ సెమిస్టర్లో సెకండ్ సెమిస్టర్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ కూడా చాలా సింప్లిఫైడ్ ఫార్ములా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్ నాన్ ఎగ్జాక్ట్లో టైప్ 1 అని చెప్తాము. వీటి యొక్క ఆన్సర్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ పెట్టాను, చూడండి ఒకసారి. అమ్మో ఈ క్వశ్చన్ బాగానే చూపించారు, మరి దానికి ఆన్సర్ ఎక్కడ ఎత్తుక్కోవాలి సరే. వాళ్ళు ఎత్తుక్కున్న ఆన్సర్ ఉన్నా మనం అర్థమవుతుంది కదా ఎలా ఉందని. ఎందుకంటే 3-4 పేజీలు ఉంటుంది, ఆ ఫార్ములాలు ఏం అర్థం కావు, ప్రొసీజర్ అర్థం కావు. మన వీడియోలో చేసాము. ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే చెప్పాను కదా, హోము, వీడియోస్, లైవ్, షార్ట్స్, ప్లేలిస్ట్ అని ఉంటుంది ఒకటి. ఆ ప్లేలిస్ట్లో మనం కోర్స్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఉంటుంది, అందులో లైన్గా అప్లోడ్ చేసి ఉంటాయి, చూడొచ్చు. x² y dx మైనస్ x³ ప్లస్ y³ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీ కెన్ కీప్ ఈవెన్ 2 stars. డెఫినెట్గా అడుగుతాడు. హోమోజినియస్ ఈక్వేషన్ అంటాం దీన్నే. 2 1 పవర్ ఈక్వల్ ఉంది 3, ఇక్కడ 3, ఇక్కడ 3. సో ఓవరాల్ హోమోజీనియస్. 1 ప్లస్ xy y dx y ఇంటూ m dx x ఇంటూ n dy. నాన్ ఎగ్జాక్ట్లో నెక్స్ట్ మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా 1, 2లో వచ్చేస్తాయి. చెప్పాను కదా 1, 2, 4 బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మూడిట్లో లాంగ్ కవర్ అయిపోతుంది మీకు. ఇఫ్ ఎట్ ఆల్ ఇది కూడా నేర్చుకుంటే సేఫ్, లేదంటే లేదు. 3 మ్యాక్సిమం నేను ఇచ్చేది. సో ప్రాబ్లమేటిక్. ఇప్పుడు థర్డ్ సెమ్లో కోర్స్ 4 అనుకోండి, 3 ఇచ్చాను మ్యాక్సిమం అన్నీ కూడా. ఇఫ్ ఎట్ ఆల్ ప్రాబ్లమేటిక్ అన్నప్పుడు ఏంటంటే దేర్ మే ఛాన్స్ ఆఫ్ లైక్ ఎక్స్ట్రాగా వెళ్తూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్కసారి మిస్ అవ్వకూడదు కాబట్టి క్వశ్చన్ ERBలో కనిపిస్తాయి అన్నమాట మనం ఈ క్వశ్చన్స్. ఇది నాన్ ఎగ్జాక్ట్లో అనదర్ మోడల్ చాలా ఇంపార్టెంట్. x+2y³ dy/, ఇది మనం ఫస్ట్ ఎప్పుడైనా చెప్పాను, సింగిల్ టైం గుర్తుపెట్టుకోండి. dy/dx పక్కన అంటే మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ రాసుకొని ఉంటారు, స్కిప్ చేసుకోండి, లాస్ట్ వరకు వినండి. అది ఏ విధంగా చేయాలో కూడా చెప్తా వస్తున్నాను, సో దట్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే వీటి ఆన్సర్స్ ఎలాగో అక్కడ ఉంటాయి, చూస్తాము. dy/dx పక్కన అంటే ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ చూడగానే ఎలా గుర్తుపట్టాలి, ఏ మెథడ్ అప్లై చేయాలి అనేది కూడా మనకు అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది అనమాట అది. సో dy/dx పక్కన ఎప్పుడైనా x+y టర్మ్ 2 ఉంటే వీడిని అటు పంపించేయాలమ్మా. dy/dx అటు పంపించేస్తే లీనియర్ ఈక్వేషన్లోకి వస్తుంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి dy/dx ఓన్లీ ఎక్స్ టర్మ్ ఉంది కాబట్టి డివైడ్ చేసుకుంటాం. లీనియర్, ఈ 2 కూడా లీనియర్ ఈక్వేషన్, ఈ 2 కూడా నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. దీస్ ఆర్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1. సో ఖచ్చితంగా స్టార్లు బాగా నేర్చుకోండి. వాటి ఆన్సర్స్ కూడా మనం ప్లేలిస్ట్లో పెట్టున్నాం. అండ్ ఇక్కడ మనకు వచ్చేస్తే షార్ట్ ఆన్సర్స్. సో షార్ట్ ఆన్సర్స్ కూడా మనం అఫ్ కోర్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ నేను స్టార్ మార్కులు ఏం పెట్టను, ఎందుకంటే ఇవి నేర్చుకుంటున్నవే షార్ట్ ఆన్సర్స్ ఎంతెంత ఉంటాయి, చిన్న చిన్న ఆన్సర్. మళ్ళీ అందులో ఇంపార్టెంట్ అని అంటే పెట్టినవే 4 ఇంపార్టెంట్. లాంగ్స్ అంటే ఎక్కువ చేయలేరు కాబట్టి మరీ ఇంపార్టెంట్ పెట్టాను. కాబట్టి షార్ట్స్లోని నేను స్టార్లు పెట్టను.
అన్నీ ఇంపార్టెంట్. ఇవి ఇచ్చినవే 3-4 ఉంటాయి. మళ్ళీ అందులో షార్ట్స్కి ఇంపార్టెంట్ పెడితే ఇంక అంత డిఫరెన్స్ ఉండదు. చాలా మంది అడుగుతారు సార్ షార్ట్స్లో ఇంపార్టెన్స్ చెప్పండి. షార్ట్లో ఇంపార్టెంట్ అండి, లాంగ్లు అంటే ఉంటాయి కానీ షార్ట్స్ అన్నీ చేయాలి. అంటే 4 చేయాలి. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్. నాన్ ఎగ్జాక్ట్లో లైక్ ఇన్స్పెక్షన్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. ఇన్స్పెక్షన్ మెథడ్లో ఈ రెండు సాల్వ్ చేయొచ్చు. cos square dy by dx plus y into tan చాలా ఇంపార్టెంట్ లీనియర్ ఈక్వేషన్ లో. మేబీ ఒకళ్ళు ఇంపార్టెంట్ అడిగావు అని అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఇలా ఇవి అడిగితే స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది. dy by dx కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి. సో ఈ cos square x ని ఇటు పంపించేస్తాం, డివైడ్ చేసేస్తాం. డివైడ్ చేసినప్పుడు dy by dx plus y into 1 by cos square x అంటే secant square x, tan x by cos square x అంటే tan x into secant square x. లీనియర్ ఈక్వేషన్ ఇన్ y వస్తుంది. ఆల్రెడీ దీనికి ఆన్సర్ కూడా చెప్పాను, మన ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. సింపుల్ అంతే. లాస్ట్ క్వశ్చన్ ఇందాక చెప్పాను కదా, అక్కడ ఇది లాంగ్ ఆన్సర్, ఇక్కడికి వచ్చి సేమ్ చూడండి అదే క్వశ్చన్. అక్కడ 3rd one, ఇక్కడ 4th one. సో సేమ్ క్వశ్చన్ విచ్ వీ కెన్ ఆస్క్ ఫర్ బోత్ లాంగ్ అండ్ షార్ట్స్. బట్ అందుకని అక్కడ లాంగ్లో మీకు ప్రియారిటీ ఇవ్వలేదు, ఇక్కడ షార్ట్స్లో ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. బికాస్ దే మే ఆస్క్ అంటే నీకు ఎన్నో వచ్చినట్టు ఇక్కడ లాంగ్లో నువ్వు అది వదిలేస్తే షార్ట్స్లో నేర్చుకోవాలి. ఒకవేళ షార్ట్స్లో నేర్చుకుంటే లాంగ్లో అంత ఇంపార్టెంట్ కాదు. బికాస్ సో షార్ట్స్కి అడుగుతూ ఉంటాడు. సింపుల్ dy by dx ఇదేనే కాదు, ఏ టర్మ్ అయినా నేను dy by dx పక్కన ఇది ఉంటే అటు పంపించేయాలన్నమాట. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద యూనిట్ నెంబర్ 1. ఇలాగ మనం ప్రతి యూనిట్ నుంచి కూడా లాంగ్స్ షార్ట్స్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. సో ప్రతి యూనిట్లో కూడా స్టార్లు ఏవైతే పెడుతున్నారో అవి చేసుకోవాలి. యూనిట్ 1 నుంచి నేర్చుకుంటారు కదా ఈ క్వశ్చన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యూనిట్ 1. ఆల్ రైట్, అయితే చూసాం కదా ఈ విధంగా లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ ఈ వీడియో నుంచి అలాగే ఈ పర్టికులర్ యూనిట్ నుంచి అయితే మనం డిస్కస్ చేసాము. ఇలాగే మనం కంప్లీట్ గా ఆల్ యూనిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. సో మేజర్ మైనర్ 2024 నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ పర్టికులర్ ప్యాటర్న్ లో ఉండేటటువంటి ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్స్ షార్ట్స్ అన్ని యూనిట్లు మనం ఛానల్లో అప్లోడ్ చేసేసాం ఆల్రెడీ. ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేయడమే లేట్ అనమాట. ఆల్ రైట్, సో ఎలా చూడాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన లెఫ్ట్ సైడ్ మన ఛానల్ నేమ్ ఉంటుంది, క్లిక్ చేసినాక మనకి హోమ్, వీడియోస్, లైవ్, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ ఇలా ఉంటాయి. షార్ట్స్ అని కూడాను ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఏ కోర్స్ 3 మ్యాథ్స్, కోర్స్ 4 అనలిటికల్ సాలిడ్ జామెట్రీ, లేదా స్టాట్ అయితే స్టాట్, కంప్యూటర్ అలా అన్నీ కూడా ఉన్నాయి. స్కిల్ పేపర్లు, లాంగ్వేజెస్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాగ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ కూడా మనం అప్లోడ్ చేసి ఉన్నాం అనమాట. సో ఎవరైతే ఇంకా చూడలేదో వెళ్ళి చూడండి. అలాగే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మేము చేసే నెక్స్ట్ వీడియో అన్నీ కూడా మీకు ఎవ్రీడే వీడియో వస్తుంది, మీరు చూసుకోండి మన వీడియోస్లోకి వెళ్ళి. సో ప్రతి డే ఒక వీడియో అయితే మనం అప్లోడ్ చేస్తున్నాము. సో ఓన్లీ యూ హ్యావ్ టు డూ ద సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియచేయండి. ఎవరికి ఏ సబ్జెక్ట్ కావాలని తెలుస్తుంది, దాన్ని బట్టి ఇప్పుడు మేము ఈ వీడియోస్ చేసింది కూడా మరీ పర్టికులర్గా స్టూడెంట్ కింద కామెంట్ సెక్షన్లో మామూలుగా అయితే ఆన్సర్స్ అవి చెప్తా ఉన్నాం, బట్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టండి అంటే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎక్కడి వరకు వీడియో చూస్తున్న వీడియో ఖచ్చితంగా లైక్ అయి ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసుకోండి వీడియోని, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.